ఎగ్జామ్ తో రన్ ఫర్ డ్రీమ్స్ జనవరి 4న హైదరాబాద్ టీ హబ్ లో 3K, 5K, 10K రన్ 10 లక్షల క్యాష్ ప్రైజులు, మెడల్స్, టీ-షర్ట్స్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. ఒక పక్క అధికార కాంగ్రెస్ పార్టీ సంధిస్తున్న ప్రశ్నలు, మరో పక్క పుట్టింటి ఆడబిడ్డ చేస్తున్న బహిరంగ ఆరోపణలతో గులాబీ పార్టీ సతమతమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సొంత పార్టీలో జరుగుతున్న కుమ్ములాటలను సద్దుమణిగించేందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తోంది. అయినా పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన కూతురు చేస్తున్న విమర్శలతో మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు అయిందంటున్నారు. అసెంబ్లీకి అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన గులాబీ బాస్ నీళ్ల ఉద్యమం అది ఇది అంటున్నారు, కానీ కవితపై మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయటం లేదు. మరి పార్టీకి తీవ్ర డ్యామేజ్ గా మారుతున్న ఈ పరిస్థితుల్ని అలా ఎలా ఎదుర్కొనబోతున్నారు? అసలు బీఆర్ఎస్ లో దీనిపై జరుగుతున్న చర్చ ఏంటి? చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్ ని విడిచి పార్టీ కార్యకలాపాల్లో బిజీ అయ్యారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనకున్న అనుభవంతో బీఆర్ఎస్ ని తిరిగి యాక్టివ్ చేసేలా కార్యాచరణ మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఈసారి నీళ్ల ఉద్యమంతో ప్రజల్లోకి వెళ్లేందుకు పక్కా ప్లాన్ కూడా చేశారు. దీనికోసం స్వయంగా తానే రంగంలోకి దిగుతారని పార్టీ నేతలకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ప్రజల్లోకి వెళ్లాలంటే బలమైన ఎజెండా ఉండాలనే ఆలోచనతోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఒక అవకాశంగా మలుచుకుంటారన్నారు. అయితే ప్రాజెక్టులను ముందు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలనుకున్న కేసీఆర్ ఐడియా బెడిసి కొట్టేలా ఉందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. ఎందుకంటే బీఆర్ఎస్ చేపట్టిన ప్రాజెక్టుల ఉద్యమం కంటే ముందుగానే కవిత జిల్లాల పర్యటనలో భాగంగా స్థానికంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు. కవిత పర్యటనతో బీఆర్ఎస్ వ్యూహం ఎందుకు దెబ్బతింటుందనే డౌట్ రావచ్చు. ప్రాజెక్టులను సందర్శిస్తున్న కవిత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అంశాలను వివరిస్తూ చేస్తున్న కామెంట్స్ బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారాయన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోందట. 10 ఏళ్ల తమ ప్రభుత్వంలో అనేక సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు నిర్మించామని, లక్షల ఎకరాలకు సాగునీటి అందించామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ కు కవిత కౌంటర్ ఇస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఇటీవల పర్యటనలో కవిత ఆరోపించడం బీఆర్ఎస్ నేతలకు మింగుడు పడడం లేదట. ముఖ్యంగా ఎక్కడైతే పాలమూరు రంగారెడ్డి ఫస్ట్ పంప్ హౌస్ ఉంటుందో, ఎల్లూరు పంప్ హౌస్, అది యాక్చువల్గా ఓపెన్ పంప్ హౌస్ ఉండే. ఎందుకంటే అది అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ కడితే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కల్వకుర్తికి ఇబ్బంది అవుతుందని అది ఓపెన్ పంప్ హౌస్ ఉండే. ఇక అప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ గారు హరీష్ రావు గారు ఆ యొక్క కాంట్రాక్ట్ సంస్థతో కుమ్మక్కై దాన్ని అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేసారు. చేయడంతో ఏమైంది, అది బ్లాస్టింగ్ చేయడంతో కల్వకుర్తిలో 3rd మోటార్ ఎగిరిపోయింది. ఆ 3rd మోటార్ ఎగిరిపోతే 5th మోటార్కి తగిలి 5th మోటార్ కూడా పనిచేస్తలేదు. ఇయాలటికి కూడా హరీష్ రావు గారి నిర్వాహకం వల్ల కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 3 మోటార్లు పనిచేస్తున్నాయి. ఇది వాస్తవమా కాదా దయచేసి ప్రజలు ఆలోచించుకోవాలి. త్వరలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టాలని నిర్ణయించారు కేసీఆర్. ముందుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా పోరుబాట పట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు విషయంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల విషయంలో ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ ప్లాన్ చేశారు. తమ హయాంలో పాలమూరు, నల్గొండ జిల్లాలను అద్భుతంగా తీర్చిదిద్దుతామంటూనే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్, బీజేపీల తీరును తీవ్రంగా ఖండించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై మండల, జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. కృష్ణా జలాల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడిందని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్, కృష్ణా జలాల విషయంలో పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుందన్న తరుణంలోనే సీన్లోకి కవిత రావడం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ ఎక్కడి నుంచి అయితే పోరు పట్టాలని అనుకుందో అక్కడే పర్యటించిన కవిత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అంశాలను వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల తరహాలోనే పనులు చేస్తుంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా పూర్తయ్యేదని కవిత మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని సకాలంలో పూర్తి చేయని కారణంగానే కృష్ణా జిల్లాల్లో 90 టీఎంసీల నీటి వాటాపై హక్కులను కోల్పోయినట్లు ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన నిర్లక్ష్యం వల్లే కృష్ణా జిల్లాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే విధంగా కవిత మాట్లాడడం గులాబీ నేతలను గందరగోళంలోకి నెట్టిన పరిస్థితి. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పాలమూరు జిల్లాకు, కృష్ణా జిల్లాల్లో వినియోగంలో అన్యాయం జరిగిందని అటు అధికార పక్షంతో పాటు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. వాటికి ఆజ్యం పోసే విధంగా కవిత మాట్లాడడంతో బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారట. అయితే కవిత పర్యటనకు వెళ్లిన ప్రతి చోట బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. కవిత చేస్తున్న ఆరోపణలతో బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడాల్సి వస్తోంది. అయితే ఒక పక్క అధికార కాంగ్రెస్ పార్టీ, మరోపక్క కవిత చేస్తున్న ఆరోపణల వల్ల బీఆర్ఎస్ మరింత డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లోనే జోరుగా చర్చ జరుగుతోంది. పాలమూరు అస్త్రంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాడంలో పెడతామని అనుకున్న గులాబీ బాస్కు కవిత కామెంట్స్ రూపంలో షాక్ ఇవ్వడం చర్చకు దారితీస్తోంది. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేయబోతుందనేది హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ చేసిన తప్పిదాల వల్లనే ఇప్పుడు రాష్ట్రానికి రైతన్నెలకు సరిపడా పంట నీరు అందడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే కవిత కూడా అందుకు వంతపాడుతున్నారు. ఇంతకీ బీఆర్ఎస్ మెయిన్ టాపిక్ గా తీసుకున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంశం ఇప్పుడు ఆ పార్టీకి కలిసొస్తుందా లేదా కష్టాల్లో పడేస్తుందా అనేది చూడాలి.